అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాస్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావద్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసిన మన స్వరూపుని మనసారా అభినందిస్తున్నాను. ఎందుకో ఇవాళ కొంచెం తడబడుతున్నారు, ఆ ఫ్లో లేదు ఎందుకనో మరి. అది ఒక్కొక్కసారి ఆమెకి టెన్షన్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా హాయిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, ఒక్కొక్కసారి ఆ టెన్షన్ వచ్చిందంటే అలా ఆగుతూనే ఉంటారు. ఇవాళ ఎందుకో ఆ ఫ్లో కనిపించలేదు. విషయం చక్కగా వివరిస్తారు, చక్కగా గ్రహిస్తారు. శ్లోకం మర్చిపోయారు ముందర, తర్వాత మళ్ళీ ఆ శ్లోకాన్ని శ్రితాస్యన్యై అనే శ్లోకాన్ని తెచ్చుకున్నారు. తర్వాత ఈ శ్లోకం ఇందులో ఉండేటటువంటి విషయాన్ని వివరణ చేశారు. తెలియని వారు కాదు, మననం ప్రారంభించిన వాళ్లలో మొదటి వాళ్లలో ఈమె కూడా ఒకరు. విషయ గ్రహణం కానీ శ్రద్ధ కానీ ఈ వ్యాసంగం పట్ల ఆసక్తి కానీ చక్కగా ఉన్నటువంటి వ్యక్తి. అంచేత స్వరూప మననం చేయడం గురించి వేరే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సవరణలు మాత్రం చెప్తాను. ఒకటి, శ్రితాస్యన్యైర్ సర్వై. ఇందులో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కొంచెం స్కాలిత్యాలు ఉంటూనే ఉన్నాయి. ఇవాళ జననిహి అన్నారు. జనని అన్నదే పదం, అక్కడ సంబోధన అన్నమాట. ఏతజ్జనని అనేది జననిహి అని ఉండదు, విసర్గలుండవు. అది ఆ శ్లోకంలో వచ్చినటువంటి దోషం. ఇక వాంగ్మనసా పరిచ్ఛేద్య అన్నారు. వాంగ్మనసా పరిచ్ఛేద్య అక్కడ కలిపేసుకోవాలన్నమాట. పరిచ్ఛేద్యాన్ని విడిగా అనకూడదు, అపరిచ్ఛేద్యం అని అర్థం. పరిచ్ఛేద్యము అంటే తెలుసుకోదగినది, ఇంత అని చెప్పదగినది. అపరిచ్ఛేద్యం అంటే చెప్పలేనిది అని అర్థం అన్నమాట. అందుకని వాంగ్మనసా పరిచ్ఛేద్య అనకూడదు. వాంగ్మనసా అని ఆగితే అపరిచ్ఛేద్య అనాలి. ఆగకుండా చదివేస్తే వాంగ్మనసా పరిచ్ఛేద్య అనేది అపరిచ్ఛేద్యము అనే దానికి వస్తుంది. వైకుంఠ స్తవం వైకుంఠ గద్యం అయిపోయింది. ఇదే స్వరూప తడబాటుకి కారణం. వైకుంఠ గద్యంలో శ్లోకాలు కాదు, వైకుంఠ స్తవంలో కూరతాళ్వాన్ శ్లోకాలని వైకుంఠ మనం ఆ వైకుంఠ వర్ణనాన్ని ఒక శ్లోకంలో చెప్పారు అని. వైకుంఠ గద్యం మన గద్యత్రయంలోది, వైకుంఠ స్తవం పంచస్తవాలలోది. ఇది తడబాట్లండి, ఇది దోషం కాదు. ఇది ఉరికినే ఒక్కొక్కసారి చాలా తడబాట్లు నాకు అలాగే వస్తూ ఉంటాయి, అది పెద్దగా మనం పట్టించుకోక్కర్లేదు. ఇక పరమ పదమ పరమం పదమ, ఇదొకటి. పరమ పదం అని అంటుంటాం మనం. పరమం పదం అనేటటువంటి తద్విష్ణో పరమం పదం అని ఉంది చూసారా. ఇది నిన్న మనం చెప్పుకోవాలి, ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తాను. పరమ పదం అంటే ఏకపదం, అంటే రెండు కలిపి సమస్తంగా మనం పెట్టినది. పరమం పదం అంటే వ్యస్త పదం అంటారు. అంటే విడివిడిగా విశేషణాన్ని విశేష్యాన్ని కూడా విడివిడిగా చేసి చెప్పడం అన్నమాట. పరమపదం అన్నదే అని కూడా అనొచ్చు. పరమం పదం అని ఎందుకంటున్నారు ఈ శ్లోకంలో అనంటే శృతి వాక్యాన్ని గుర్తు చేయటం కోసం.
శృతివాక్యాలకు ప్రమాణంగా చెప్పుకున్న వాటిలో తద్విష్ణోః పరమ పదం అని ఉండదు, పరమం పదం వ్యస్తంగా అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ప్రయోగం కూడా ఆ శృతి వాక్యాన్ని గుర్తు చేయటం కోసం అని అంటారు. పరమపదం అంటే కూడా తప్పు కాదు, కానీ శ్లోకంలో అనుసంధానం చేసేటప్పుడు భట్టరు వారి ప్రయోగం శృతి వాక్యాన్ని కల్పించేటట్లుగా ఉంది అనేదాన్ని మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇక మిగిలిన విషయం అంతా చక్కగా వివరణ చేశారు. కొంచెం తడబాటు వచ్చింది. నెక్స్ట్ టైం దీనికి కాంపన్సేటివ్గా ఇంకా అందంగా ఇంకా చక్కగా ధారగా మరొక శ్లోకాన్ని కూడా చెప్పాలి. ఈ రకమైనటువంటి సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి, ఆచార్య అనుగ్రహం ఇతోధికంగా కలగాలి. అందులో శుక్రవారం పూట అమ్మ వైభవాన్ని అందించినటువంటి ఆమెకి ఆ తల్లి రంగనాయకి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ కొంచెం తొందరగానే వెళదాం, కానీ అవకాశాన్ని వదులుకోకుండా వెళదాం. ఎలా ఉంటుందంటే చుట్టూ బోల్డన్ని ఉన్నాయి, కానీ మనం పొందడానికి తగినటువంటి సమయం ఉండటం లేదు. ఇవాళ శుక్రవారం కాబట్టి శ్లోకాలన్నీ అనుసంధానం చేసుకుందాం. మనం శుక్రవారము ఏకాదశి మనం షార్ట్ కట్లోకి వెళ్ళొద్దు. ఇంతవరకు అయిన శ్లోకాలన్నీ గబగబా అనుసంధానం చేసేసుకుందాం. అలవాటు కూడా అలా అవుతుంది. మళ్ళీ రేపు ఏకాదశి, రేపు కూడా ఆ సందర్భాన్ని వినియోగించుకుంటున్నాం. మనం కిందటిసారిలాగే నేను పొరపడతానేమో అని చూశాను ఇవాళ రేపా అని, కానీ రేపే మనకి ఏకాదశి అని అందరూ అన్నారు కాబట్టి ఇవాళ రేపు కూడా మనం అయిన శ్లోకాలన్నీ అనుసంధానం చేసుకుందాం. ఇవాళ మనం 2 శ్లోకాలు చెప్పుకుందాం. శుక్రవారం కదా, కిందటి శుక్రవారం మనకు అవ్వలేదు అని అనుకున్నాను. సమయాన్ని బట్టి 2 శ్లోకాలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మనకి ప్రమాణ తిరట్టు పెద్దగా లేదు. నిన్నటి 6 శ్లోకాలలో 2 అయినాయి, ఇంకో 4 శ్లోకాల సమయాన్ని బట్టి మనం చివరిలో వైకుంఠస్తవంలోవే అనుసంధానం చేసేసుకుందాం. మనసారా అమ్మని, శ్రీరంగ నాయకిని, ఆ తల్లి ఎంత వైభవంగా శ్రీరంగంలో ఆ మందిరంలో ఏం చేసి ఉంటుందో ఇవాళ మనోనేత్రంతో దర్శిస్తూ మళ్ళీ నెల 6వ తేదీ నాటికి ఇంచుమించుగా అందరం అక్కడికి చేరిపోతున్నాం. 6వ నెల 6వ తేదీ మళ్ళీ ఏకాదశి అవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి. ఇంచుమించుగా అందరం ఏకాదశి నాటికి అక్కడికి వెళ్ళిపోతే హాయిగా ఏకాదశి నాటి శ్రీరంగ వాసం అంటే ఏం తమాషావా, చాలా అపురూపంగా దొరికేటటువంటి అవకాశం. ఇక మన కార్యక్రమంలో వ్యగ్రులమై ఉంటాము. అంచేత ఒక్క నెల రోజులే, చాలా పరుగులు పడుతున్నాయి రోజులు. ఇవాళ మనం దూరం నుంచి సేవిస్తాం, మళ్ళీ 6వ తేదీ దగ్గర నుంచే ప్రత్యక్షంగా అమ్మని సేవించుకుంటాం. ఆ తల్లికి దాసోహ సమర్పణం చేసుకుంటూ శ్లోకానుసంధానంతో వ్యాసంగం ప్రారంభం చేద్దాం. శ్రీయై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకైః సార్థయంచై కృతోంజలిః ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజ శాఖ శ్రీ సఖానోఖహర్తిః తననయన గుళుచ్ఛ స్ఫార పుష్పద్విరేఫా రచయతు మయి లక్ష్మీకల్పవల్లీ కటాక్షాన్ యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేః వేదాంతాస్తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైస్తరంతి భోగోపోద్ఘాతకేళీచుళుకిత భగవద్వైస్వరూప్యానుభావా తానశ్రీరాస్తృణీతామమృతలహరిధీలంఘనీయైరపాంగైః యద్యావత్తవ వైభవం తదుచితస్తోత్రాయ దూరే స్పృహా స్తోతుం కేవయమిత్యదశ్చ జగృహుః ప్రాంచో విరించ్యాదయః అప్యేవం తవ దేవి వాङ्मनसयोः భాషానభిజ్ఞం పదం కావాచః ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యై గిరాం స్తోతారంతము సంతి దేవి కవయో యో విస్తృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చ తే స్తుతిధురామయ్యేవ విశ్రామ్యతి యస్మాదస్మదమర్షణీయ ఫణితి స్వీకారతస్తే గుణాః క్షాంత్యౌదార్యదయాదయో భగవతి స్వాం ప్రశ్నువీరన్ ప్రధాం సూక్తిం సమగ్రయతు న స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజ మహిషీ మధురైః కటాక్షైః వైదక్ష్యవర్ణగుణగుంహన గౌరవైర్యాం కండూలకర్ణకుహరః కవయోధయంతి అనాఘ్రాతావజ్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం
పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం శ్రియశ్రీ శ్రీరంగే సయతవ చ హృద్యాం భగవతీం శ్రియం త్వత్తోऽప్యుच्चैर्वयमिह ఫణామశృణుతరాం వృసౌ తే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునర్హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకసతం దేవి శ్రుతిం భగవతీం ప్రథమే పుమాంసః त्वत्सद्गुणौघमणिकोशगृहं गृह्णन्ति तद्वारपाटनपटूनि च सेतिहास सन्तर्कणस्मृतिपुराणपुरस्मराणि आहुर्वेदानमानं कतिचन कतिचाराजकं विश्वमेतत् राजन्वत्केचिदीशं गुणिनमपि गुणैस्तन्दरिद्राणमन्ये भिक्षावण्ये सुराजं भवमिति च जडास्ते तलातल्यकार्षुः एते श्रीरङ्गहर्म्याङ्गणकनकलते न क्षणं लक्ष्यमासन् मनसि विलसिताक्ष्णा भक्तिसिद्धाञ्जनेन श्रुतिशिरसि निगूढं लक्ष्मिते वीक्षमाणाः निधिमिव महिमानं भुञ्जते येऽपि धन्याः ननु भगवति दैवीं सम्पदं तेऽभिजाताः अस्येषाना जगत इति ते धीमहे यां समृद्धिं श्रीसूक्तं बहुमुखयते तां च शाखानुशाखम् ईष्टे कश्चिज्जगत इति यः पौरुषे सूक्त उक्तः तञ्च त्वत्कम्पतिमधिजगावुत्तरश्चानुवाकः उद्बाहुस्त्वामुपनिषदसावाहनैकानि यन्त्रीं श्रीमद् रामायणमपि परं प्राणिति त्वच्चरित्रे स्मत्तारोऽस्मज्जननियतमेसेतिहासैः पुराणैः निन्युर्वेदानपि च ततमे त्वन्महिम्नि प्रमाणम् आकुग्रामनियामकादपि विभोरा सर्वनिर्वाहकात् ऐश्वर्यम् इरिहोत्तरोत्तरगुणम् श्रीरङ्गभर्तुप्रिये तुङ्गम् मङ्गलमुज्ज्वलम् गरिमवत्पुण्यम् पुनः पावनम् धन्यम् यत्तदश्च वीक्षणभुवस्ते पञ्चशा विप्नुषः एको मुक्तातपत्रप्रचलमणिघणात्कारिमौळिर्मनुष्यः दृप्यद्दन्तावलस्थो न गणयति न तान् यक्षणम् क्षोणिपालान् यत्तस्मै तिष्ठतेऽन्यः कृपणमशरणो दर्शयन् दन्तपङ्क्ति तत्स्ने श्रीरङ्गराजप्रणयिनि नयनोदञ्चितन्यञ्चिताभ्याम् रतिर्मति सरस्वती धृतिसमृद्धिसिद्धिश्रियः सुधासखियतो मुखम् चिचिलिषेत्तव भ्रूलता ततो मुखमधेन्दिरे बहुमुखीमहम् पूर्विकाम् विगाह्य च वशं वदाः परिवहन्ति कूलङ्कषाः सहस्तिरपरित्रसव्रज विरिञ्चना किञ्चनैः अनोकः बृहस्पतिप्रबलविक्लबप्रक्रियम् इदं सदसदात्मना निखिलमेव निम्नोन्नतम् कटाक्ष तदुपेक्षयोस्तव हि लक्ष्मितत्ताण्डवम् काले शंसति योग्यतां चिदचितोरन्योन्यमालिङ्गतोः भूताहङ्कृति बुद्धिपञ्चकरणी स्वान्तप्रवृत्तीन्द्रियैः अण्डानावरणैः सहस्रमकरोत्तान् भूर्भुवः सर्वतः श्रीरङ्गेश्वर देवि ते विहृतये सङ्कल्पमानः प्रियः शब्दादीन् विषयान् प्रदर्श विभवम् विस्मर्य दास्यात्मकम् वैष्णव्या गुणमाययात्मनि महान् विप्लाव्य पूर्वपुमान् पुंसापण्यवधू विडम्बि वपुषा धूर्तानि वा यासयन् श्रीरङ्गेश्वरि कल्पते तव परीहासात्मने केळये यद्दूरे मनसो यदेव तमसः स्मारे यदत्यद्भुतम् यत्कालादपचेळिमम् सुरपुरी यद्गच्छतो दुर्गतिः सायुज्यस्य यदेव सूतिरथवा यद्दुर्ग्रहम् मद्गिराम् तद्विष्णोः परमम् पदम् तव कृते मातः समाम्नाशिषुः. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. మనం చేస్తున్నటువంటి అభ్యాసం చక్కగా మీరు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మళ్ళీ సమయం వచ్చినప్పుడు అందంగా దాన్ని ఒకసారి మీరు అన్వయం చేసుకోగలుగుతున్నారు. ఒక గ్రూప్గా ఫామ్ అయినటువంటి మీరు ఒక్కొక్క యాక్టివిటీస్ దాన్ని మీరు మళ్ళీ ఇందులో కూడా చేస్తున్నారు. వనజమణి గారి గ్రూప్ టీమ్ 10 సంబోధన వాచకమైనటువంటి పదాలు ఏవి వచ్చాయి, దేవి, శ్రీరంగేశ్వర, ఇవన్నీ చక్కగా గ్రూప్ లో అందరూ కలెక్టివ్ గా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నట్టున్నారు. అన్ని లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. ఇంకా అందరూ గ్రూపులు అయిపోయాయి అని అనుకోకుండా మనందరం కలిసి ఈ యాక్టివిటీ చేద్దాము అనుకునేటటువంటి ఒక శ్రద్ధతో ఉండడం అభినందనీయం. అలాగే అనిత గారు నిన్న
మనం వైకుంఠస్తవంలో కూరత్తాళ్వ అని చెప్పిన శ్లోకాలలో వచ్చేటటువంటి వివరణ, అన్నీ కలిపి భట్టర్ వారు చెప్పినటువంటి వివరణ ఇక్కడ చెప్పుకుంటున్నాం. వైకుంఠస్తవం చెప్పుకున్నప్పుడు మనం ఈ శ్లోకాన్ని అక్కడ ఏ ఏ శ్లోకాలలో ఏ ఏ పదాల దగ్గర అన్వయం చేస్తున్నామో దాన్ని చక్కగా మళ్ళీ లిస్ట్ అవుట్ చేసి నోట్ చేసి దాన్ని పంపించారు. ఈ రకమైనటువంటి పరిశ్రమ, ఈ రకమైనటువంటి శ్రద్ధ మీలో ఉన్నందుకు చాలా ఆనందం కలుగుతోంది. అందుకే ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు చెప్పాలి అని అనిపిస్తుంది. చదువుకున్నాము అని అంటే ఏదో పుస్తకం తెరిచేమో మూసేమో అన్నట్టుగా కాకుండా ఇందులో ఉన్న విషయం అందులోకి, అందులో ఉన్న విషయం ఇందులోకి సమన్వయం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, నోట్ చేసుకుంటూ ఉండేటటువంటి కృషి ఇలా ఇలా నిరంతరం కొనసాగాలి అని మీరు చేస్తూ ఉండేటటువంటి మీ శ్రద్ధకి మనసారా ఇవాళ మంగళాశాసనం చేస్తూ అమ్మని ప్రార్థన చేస్తున్నాను. అదే లక్ష్మీ కటాక్షం అంటే, అదే సంపద అంటే అని అనుకుందాం. నిన్న మనం నిత్య విభూతి కూడా అమ్మ కోసమే అని తవ కృతే మాతః సమామ్నా శిశుః అని తెలుసుకున్నాం. గట్టిగా చెప్తున్నారు. అది మనస్సులకి అందనిది, నాలాంటి వారి మాటలకి కూడా అందనిది అనడంలో లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉన్న తన మాటలకి కూడా అందనంత వైభవం కలిగినది అని నిన్నటి శ్లోకాన్ని మనం చక్కగా వివరణ చేసుకున్నాం. అందులో చెప్పుకోవలసినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాము. ఏతే వై నిరయాహ తాత స్థానస్య పరమాత్మనః అనేటటువంటి భారతంలో ఉండే ఒక ప్రమాణాన్ని కూడా మనం చెప్పుకున్నాం. పరమపదాన్ని ఉద్దేశించి వెళ్ళేటటువంటి వారికి మిగిలిన లోకాలన్నీ కూడా నిరయాహ నరకాలుగానే కనిపిస్తాయి. ఇది భారతంలో 2-3 పర్యాయాలు చెప్తారు. ఎంత అద్భుతమైనటువంటి వస్తుజాతమైన, ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశాలైనా సరే ఆ స్థానంతో సాటి అయ్యేవి కాదు అంటే చెప్తున్నాం. దాని దగ్గర ఇవన్నీ దుఃఖకారకములుగానే అనిపించేటట్లుగా ఉంటాయి అని మనకి స్పష్టం చేస్తారు. అలాగే మనం నిన్న ఒక ఐతిహ్యాన్ని చెప్పుకున్నాం. కిడాంబి ఆచార్ సిరియాండాన్ అని ఇతను ఆచార్యులు భట్టర్ వారి విషయంలో ఉండేటటువంటి ఒక గొప్పతనం. మద్గిరామ్ అని అనడంలో ఆయన వాక్కులకు ఉండేటటువంటి వైభవం, సహజమైనటువంటి కవితా చాతురి ఎలా ఉంటుంది అనడానికి. అక్కడ సిరియాండాన్ పెరుమాళ్ అని ఉంటుంది. ఈ సెరియాండాన్ పెరుమాళ్ పణితానాఘ అని అనడంలో ఇలాంటి ఐతిహ్యాలు అన్వయాలు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటూ ఉంటాయి. కులశేఖర పెరుమాళ్ అన్నట్లుగా సిరియాండాన్ పెరుమాళ్ అని వ్యవహారం అయితే పెరుమాళ్ పణితానాఘ అని చెప్పుకోకూడదు. భగవంతుడు సాక్షాత్తుగా రంగనాథుడే చెప్పినట్టుగా అని అనుకోకూడదు. అప్పుడు సిరియాండానికే అది భగవద్వాచకం పూజవాచన సిరియాండాన్ పెరుమాళ్ అనేటటువంటి ఒక మహానుభావులు అని సమన్వయం చేసుకోవాలన్నమాట. నాలాంటి వాళ్ళు చెప్తే నిస్సారంగా అనిపిస్తుంది, భట్టర్ చెప్తే లేని కొత్తదనం కూడా అందులో కనిపిస్తుంది అనేటటువంటి మాట. ఇలా సిరియాండాన్ ఎన్నోసార్లు చెప్పేవారని కిడాంబి ఆచాన్ పదే పదే చెప్పేవారు అని అంటారు. అక్కడ ఉండేటటువంటి వాక్య విన్యాసం భగవద్ విషయం 7 వ్యాఖ్యానాలలో కూడా ఇలాంటి వ్యాఖ్యాలు వస్తూ ఉంటాయి. అది సమన్వయం చేసుకోవడానికి ఈ ముందు వెనుక దానికి ఉండదన్నమాట. సిరియాండాన్ పెరుమాళ్ పణితానాఘ అని ఉంది అంటే పెరుమాళ్ పణితానాఘ అన సిరియాండాన్ పెరుమాళ్ అని కలుపుకోవాలా అనే దగ్గర మనకు వివరం ఉండదు. అనువాదం కూడా అలాగే సాగిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇంకా సమన్వయం చేసుకోవడానికి ఏది బాగుంటుంది అంటే పెరుమాళ్ పణితానాఘ అనేది కంటే కూడా, అంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి లేని శక్తి ఏది ఉండదు. కాబట్టి సిరియాండాన్ లాంటి మహానుభావులు చెప్పిన మాట అని అనుకుంటేనే ఇంకా అందంగా సమన్వయం అవుతుంది అని వెనుకటి విషయాన్ని మనం అనుకుంటూ ఈనాటి శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు 2 ఐశ్వర్యాలు చెప్పారు అమ్మకి, లీలా విభూతి, నిత్య విభూతి అని. విభూతి అంటే గుర్తుపెట్టుకోండి, విభూతిర్భూతిరైశ్వర్యం అని డెఫినేషన్. ఐశ్వర్యము అని అర్థం. 2 ఐశ్వర్యాలు అమ్మకి, అమ్మ కోసమే అనే దాన్ని స్పష్టం చేశారు వెనకటి శ్లోకాలలో. ఆ రెండింటిలో ఉండేటటువంటివన్నీ అమ్మ సేవకే వినియోగపడుతున్నాయి అనేదాన్ని ఇందులో చెప్తున్నారు. మనకి ఇల్లుంది, ఇంట్లో అనేకమైనటువంటి వస్తుజాతము ఉంది. ఆ వస్తుజాతం కొంత ఉపయోగంలో ఉండేది, కొంత అనవసరంగా
పడి ఉండేది అవుతుంది. అనవసరమైనటువంటి వస్తువులు మనకి నెగటివ్ ఎనర్జీని ఇస్తాయి. అందుకే అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఉండడానికి రూములు ఉంటాయి, లేదా ఇళ్ళు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, వస్తుజాతము ఉంటుంది. కానీ అన్నీ ఉపయోగపడేవి కాదు. పడి ఉంటాయి అలాగే. ఎందుకైనా మంచిది పడి ఉంటాయి అని మనం బట్టలైనా వస్తువులైనా కొని పడేసినట్లుగా అలా పడి ఉంటే ప్రయోజనమేమీ ఉండదు. మరి అమ్మకి ఇంత ఐశ్వర్యం ఉందే, ఇంత ఐశ్వర్యం అమ్మకి ఎలా వినియోగపడుతుంది? ఇదంతా ఆమెకు ఉపయోగపడుతోందా? ఆమె వైభవానికి ఇది వ్యాప్తిని కలిగిస్తోందా? అంటే అక్కడ ఉన్నవి, ఇక్కడ ఉన్నవి కూడా అమ్మకి ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎలా అమ్మ వైభవాన్ని ప్రకాశింపచేస్తున్నాయి అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. ఏదైనా ఒక అనవసరమైనటువంటి వస్తువు మనం తీసి బయట పెట్టేసుకున్నాం అనుకోండి, దాని గురించినటువంటి ఆలోచనే మరి మనకి ఉండదు. బీరువాలో బట్టలు ఎక్కువైతే పాత చీరలో లేదా కొత్త చీరలో తీసి మనం ఎవరికో ఇచ్చేసాం, బయట పెట్టేశాం. ఇప్పుడు మనకి ఆ బయటికి వెళ్ళిపోయినటువంటి వస్తుజాతం గురించినటువంటి చింత ఉండదు. అయ్యో పోయిందని కానీ, అయ్యో లేదని కానీ, అయ్యో దూరం అయిందని కానీ, దాని గురించి మనకి చింత తగ్గిపోయి మరింత కొత్తదైనటువంటి శక్తి కూడా మనకు వస్తుంది, ఉత్సాహం కూడా వస్తుంది. అలా ఉంటుందా? లేకపోతే అంతా ఉపయోగకరంగా ఉంటుందా? అంటే ఎలా రెండు విభూతులు అమ్మ యొక్క వైభవాన్ని తెలియచేస్తున్నాయో, అమ్మకు ఉపయోగంలో ఉన్నాయో దాన్ని ఇందులో చెప్తున్నారు. రెండిటిని కలిపి, రెండు విడివిడిగా చెప్పారు 2 శ్లోకాలలో. ఇప్పుడు రెండింటినీ కలిపి ఇవి అమ్మ వైభవాన్ని ఎలా ప్రకాశింప చేస్తున్నాయి అనే దాన్ని చెప్తున్నారు. సులభంగానే ఉంటాయి 2 శ్లోకాలు. ఇవాళ 2 చెప్పుకోవాలని కారణం ఎందుకంటే, ఒకటి శుక్రవారం కావడం, 2 మనకి ఇంకా టైం తక్కువ ఉంది. మొత్తం మనం ఆ బాకీ పెట్టుకొని ఇంకా రోజులు శ్లోకాలు ఒకేలా ఉండేటట్టుగా బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఎప్పుడవుతుంది అంటే, వ్యాఖ్యానం తక్కువ ఉండి విషయం ఇంతకు ముందు మనం చదువుకున్నది అయి ఉంటే కొంచెం సులభంగా మనం వివరణ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొత్త విషయం అయితే వివరణ చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ శ్లోకాల్లో మనకి ఇంతకు ముందు చదువుకున్నవే అనువర్తిస్తాయి కాబట్టి సులభంగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను. హేలాయామఖిలం చరాచరమిదం భోగే విభూతి పరా ధన్యాస్తే, ఇంకొక పదం కూడా ఉంటుంది పుణ్యాస్తే అని. పాఠాంతరాలు 2 ఎలా ఉన్నా ఉంచుకోండి. ధన్యాస్తే పరిచార కర్మణి సదా పశ్యంతి ఏ సూరయః శ్రీరంగేశ్వర దేవి కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం శేషిత్వే పరమః పుమాన్ పరికరాహ్యేతే తవ స్ఫారణే. మరొకసారి హేలాయామఖిలం చరాచరమిదం, అక్కడ చిన్న కామ పెట్టుకోండి. భోగే విభూతి పరా ధన్యాస్తే పరిచార కర్మణి సదా పశ్యంతి ఏ సూరయః శ్రీరంగేశ్వర దేవి కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం శేషిత్వే పరమః పుమాన్ పరికరాహ్యేతే తవ స్ఫారణే. సులభమైన పదాలు, చిన్న చిన్న అర్థాలు, హాయిగా సాగిపోతుంది శ్లోకం. ఇందులో విశేషించి క్రియాపదం అంటూ ఏదీ లేదు. ఒక వివరం ఇస్తున్నారు, ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు అంతే. ఇది జరుగుతుంది, ఇలా చేస్తోంది అని చెప్పడం కాకుండా ఇది సుమండి అని చెప్తున్నారు. అందుకని మనం అన్వయం ఎక్కడ తీసుకోవాలి అంటే, ఏతే తవ స్ఫారణే పరికరాహ అని ముందు వాక్యాన్ని తీసుకోవాలి. ఏతే ఇవి అని అంటే పైన అవన్నీ ఏవేవో చెప్పారనమాట. అందుకని మనం ఆ వాటిని పరామర్శిస్తూ చెప్తూ ఉండేటటువంటి సర్వనామ శబ్దాన్ని తీసుకుంటున్నాం. ఏతే ఇవి లేదా వీరు అని అనుకుంటున్నా. ఇక్కడ వ్యక్తుల గురించే చెప్తున్నారు ఎక్కువ కాబట్టి, వస్తువు కాదు కాబట్టి ఏతే వీరంతా అని అర్థం అన్నమాట. పరికరాహ పరికరములు అంటున్నారు. దేంట్లో పరికరములు? పరికరములు అంటే సాధనములు. దేంట్లో అంటే తవ స్ఫారణే, తవ నీ యొక్క స్ఫారణం. స్ఫారణం అంటే మహిమ అని అనుకుందాం. మహిమ అని మాత్రమే కాకుండా నీ మహిమను బాగా ప్రకాశింప చెయ్యటంలో, మహిమను
మరింతగా వ్యక్తం చెయ్యటంలో స్ఫారణే అనే దాన్ని అలా స్ఫార అని మనకి ఇంతకు ముందు వచ్చింది. మనకు ఒక శ్లోకంలో నేమ స్ఫార కూడా గుర్తుపెట్టుకున్నాం కదా. ఇక్కడ స్ఫారణే అంటే నీ యొక్క మహిమ యందు. మహిమ యందు అంటే అర్థం మహిమని ప్రకాశింప చేయటంలో అని అర్థం. తవ స్ఫారణే ఏతే వీరందరూ కూడా పరికరాహ పరికరములే అవుతున్నారు. అందరూ అమ్మ యొక్క వైభవ ప్రకాశకాలుగానే అయినటువంటి వస్తుజాతంగానే చెప్పబడుతున్నారు. ఎందులో ఎవరు కూడా అక్కడ అమ్మ వైభవాన్ని ప్రకాశింప చెయ్యకుండా ఉండేటట్లుగా లేరు, నిరుపయోగంగా అయితే లేరు అని చెప్తున్నారు. సరే, సంబోధన పదం స్పష్టంగానే ఉంది మనకి. శ్రీరంగేశ్వర దేవి, శ్రీరంగేశ్వరుని యొక్క దేవి. ఇది కూడా ఇంతకు ముందు వచ్చింది కాబట్టి వివరణ మనం చేసుకోక్కర్లేదు. శ్రీరంగేశ్వర శ్రీరంగ పదంతో రంగ పదంతో ఉండేటటువంటి ఒక సంబోధనగా తీసుకుందాం. ఇప్పుడు రెండు విభూతులు అని అనుకుంటున్నాం కదా. ఈ రెండు విభూతులు ముందు దేనికి అనే దాన్ని చెప్తున్నారు. ఈ విభూతికి ఒక విశేషణాన్ని వాడుతున్నారు, ఆ విభూతికి ఒక విశేషణాన్ని వాడుతున్నారు. అలాగే మనం ఇక్కడుండే ఈ విభూతిలో ఉండేటటువంటి వారిని గురించి చెప్తున్నారు, ఆ విభూతిలో ఉండేటటువంటి వారిని గురించి చెప్తున్నారు. ఏది ఎలా ఉపయోగపడుతోంది అనే దాన్ని వివరణ చేస్తూ ముందు లీలా విభూతి గురించినటువంటి ప్రస్తావాన్ని చేస్తున్నారు. చూడండి. అఖిలం ఇదం చరాచరం. చాలా సులభమైన పదాలు. ఇదం మనది అంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి మన కంటికి కనిపిస్తోంది కాబట్టి ఇదం అంటున్నారు. ఈ లీలా విభూతిని అని అనుకోవాలి. చరాచరం, చరాచరములు అంటే చేతనాచేతన వస్తుజాతం అంతా కూడా. అంతా అనడం కోసం ఈ చరాచరానికి అఖిలం అని మరో విశేషణాన్ని వాడుతున్నారు. అసలు చరాచరం అంటేనే అంతా వచ్చేసింది కదండి. అందుకని మళ్ళీ అఖిలం అని ఎందుకు అనడం అంటే ఈ అఖిలం అనేది అమ్మకి అంతగా ఇది ఉపయోగపడుతుంది, ఏది ఇందులో పొల్లుపోవటం లేదు అనేటటువంటి అర్థం వచ్చేటట్లుగా అఖిలం చరాచరమిదం, ఈ లీలా విభూతి అంతా కూడా హేలాయా నీకు వినోదం కోసం అయి ఉన్నది అంటున్నారు. హేలాయా హేళ కోసమై ఉన్నది. ఈ చరాచరాత్మకమైనటువంటి ఈ విభూతి అంతా కూడా, లీలా విభూతి అంతా కూడా. ఇక అఖిలం అననంటే ఈ ఇలా ఉపయోగపడడం కూడా దానికి ఉండేటటువంటి ఒక ధన్యత అనే దాన్ని మనకి చెప్తున్నారు. అఖిలం అనక్కడనేనా లీలాదేవి శ్రీదేవికి ఆనందాన్ని కలిగిస్తోంది అనేటటువంటి దృష్టితో అఖిలం మొత్తం అంతా నీకే అని అన్నట్లుగా అఖిలం చరాచరమిదం హేలాయాం. అమ్మ ఇదంతా నీకు లీలారస అనుభవం కోసమైనటువంటి ఒక విభూతి అంటున్నారు. ఇక్కడ మనకి లీలారసం అనేది అర్థం కావాలి అంటే అసలు సృష్టి ప్రక్రియ, అండాలు, ఆవరణాలు ఇవన్నీ మనం ఒక శ్లోకంలో అనుసంధానం చేసుకున్నాం. అండాలని సృష్టిస్తాడు ఆయన. అండాలు సృష్టి అనేసరికల్లా గుణత్రయం అని మనం చెప్పుకున్నాం. గుణత్రయాత్మకమైనటువంటి అండములు అంటే ఒక బంతుల లాంటివి అనుకుంటున్నాం. ఆ బంతులు కూడా 3 రంగుల దారాలతో చేసినటువంటి బంతులు. అది రంగులు మారితే ఇంకా ఆనందం కలుగుతుంది కదా. అందులో 3 రంగులు, ఎరుపు, తెలుపు, నలుపు, సత్వ, రజస్తమో గుణాలు. ఆ 3 రంగుల దారాలతోటి తయారు చేసినటువంటి అందమైన ఉండల లాంటివి ఈ అండాలు. వీటితో హాయిగా పైకి కిందకి ఆడుకోవడం. బంతిని ఇలా వేసి ఇలా పైకి తీయడం అని ఒకటైతే ఆ బంతికి ఒక దారాన్ని కట్టి దాంతో ఇలా ఆడుకోవడం అనేది ఒకటి మనకి ఎప్పుడూ ఉండేది. అది తిరునాళ్ళు అవి అయినప్పుడు అలాంటి బాల్స్ మనకు వస్తూ ఉండేది. భగవంతుడు కూడా సృష్టి చేసి కర్మ అనేటటువంటి ఒక తాడు కట్టి ఈ చరాచరాత్మకమైనటువంటి విశ్వంతో ఆడుకుంటూ ఉంటాడు కర్మానుగుణంగా అని చెప్తున్నారు. అందుకే ఇవన్నీ లీలా విధేహ పరికరాహ తవ అని కూరత్తాళ్వాన్ కూడా చెప్తున్నారు. మరి భగవంతునికి కదా ఈ సృష్టి, ఆ సృష్టితో కర్మానుగుణంగా వాళ్ళని నడిపించటం అనంటే ఆ బంతి ఎవరి చేతిలో ఉంటుంది, ఆ చరాచర జగత్తు ఎవరి చేతిలో ఉంటుంది అంటే మనకి ఆండాళ్ళమ్మవారు సులభంగా చెప్పేస్తున్నారు.
ఇంత శాస్త్రీయమైనటువంటి విషయాలని ఆండాళ్ళమ్మ వారు అంత బాగా చెప్పారు కనుకే తిరుప్పావై ఎప్పటికీ మనం అనుసంధానం చేసుకుంటున్నాం. నిజానికి ఈ బంతి ఎవరి చేతిలో ఉంది? పందార్ విరలి అనేటటువంటి ఒక ప్రయోగం, ఒక పాసురం చూడండి. అమ్మవారిని లేపుతూ ఉండేటప్పుడు ఇది అమ్మకి కూడా లీలోపకరణమే అయి ఉంటుంది. అందుకే ఒక శ్లోకం చెప్తారు, త్వం న్యంచద్భిః ఉదంచద్భిః కర్మ సూత్రోపపాదితైః హరే విహరసి క్రీడాకందుకైరివ జంతుభిః అంటారు. న్యంచత్ ఉదంచత్ ఈ పదం కూడా మనకు ఒక శ్లోకంలో వచ్చింది. ఉదంచితాభ్యాం అమ్మ చూపులు వికసించటము సంకోచించటము ఏకోముక్తాతపత్న అనేటటువంటి శ్లోకం దగ్గర న్యంచత్ ఉదంచత్ కిందకి పైకి కిందకి పైకి అలా హరే క్రీడాకందుకైరివ జంతుభిః విహరసే అనే ప్రమాణ శ్లోకాన్ని చూపిస్తారు. అంచేత స్వామికే కాదు అమ్మకి కూడా ఇది లీలోపకరణం అవుతోంది అనడానికి హేలాయాం అఖిలం చరాచరం ఇదం అలా ఈ లీలా విభూతి ఉపయోగపడుతోంది. భోగే విభూతి పరా అఖిలం చరాచరం అని ఇక్కడ పరా విభూతి అంటున్నారు. అక్కడ పరా అంటే ఉత్కృష్టమైన గొప్పదైన అనర్థం, పెద్దదైన అనర్థం. పెద్దది అని ఎందుకు అంటున్నారు అంటే దీనికంటే 3 రెట్లు అధికంగా ఉంటుంది కనుక పరా అంటున్నారు. 3 రెట్లు అధికం ఉందని మామూలుగా చెప్పడం కాదు, శృతులు చెప్తున్నాయి కనుక ఉత్కృష్టమైనది, వేదముల చేత శృతి ప్రతిపాదితమై ఉంది కనుక పరా విభూతి అంటున్నారు. కాదు గుణత్రయాత్మకమైనది కాదు, నిన్న చెప్పుకున్నామే తమసహ పరే యదేవ అని చెప్పుకున్నాం. ఇది తమస్సుకి అంటే ప్రకృతి మండలం కాదండి, దానికి దూరంగా ఉండేటటువంటి ప్రకృతి సంబంధం అంటనటువంటి పరమశుద్ధ సత్వమయమైనటువంటి ప్రదేశం కనుక పరా అంటున్నారు. శుద్ధ సత్వమయము అనే ఒక గొప్పతనం తెలుస్తోంది, వేద ప్రతిపాదితము అని చెప్పబడుతోంది. దీనికంటే 3 రెట్లు పెద్దది కాబట్టి పరా అని చెప్పబడుతోంది. భోగే అంటున్నారు, భోగోపకరణం అవుతోంది, నీకు భోగ్య వస్తువు అవుతోంది. అది ఇక్కడ ఆటకి, అది ఆనందానికి, ఆనందానుభవానికి అది అది నిజమైనటువంటి భోగం అన్నాడు. భోగ్య భోగోపకరణ భోగస్థాన అంటూ మనకి శరణాగతి గద్యంలో ఎన్నోసార్లు వస్తుంది కాబట్టి భోగే విభూతి పరా పరా విభూతి భోగే లీలాయాం అఖిలం చరాచరం రెండు ప్రయోజనాలని కలిగిస్తున్నాయి. ఇక భోగ విభూతిలో ఎవరున్నారు, లీలా విభూతిలో ఎవరున్నారు? వీళ్ళు వాళ్ళు జనాలు ఇప్పుడు స్థానాలు చెప్పారు, ఇప్పుడు అందులో ఉండేటటువంటి వ్యక్తులకు వైభవాన్ని చెప్తున్నారు. వీళ్ళు ఎలా ఉపయోగపడుతున్నారు, వాళ్ళు ఎలా ఉపయోగపడుతున్నారు అనంటే భోగే విభూతి పరా అన్నారు కాబట్టి పరా విభూతి అని చెప్పబడేటటువంటి నిత్య విభూతిలో ఉండేటటువంటి నిత్య సూర్య వర్గాన్ని గురించి మొదట ప్రస్తావన చేస్తూ ధన్యాః అంటూ ప్రారంభిస్తున్నారు, లేదా పుణ్యాః హాయిగా చదువుకుంటున్నారండి, ఎంత అదృష్టవంతులండి అని అన్నట్లుగా హాయిగా నిత్య సేవాపరులే ఉన్నారు, ఎంత అదృష్టవంతులో కదా అంటూ ధన్యాః ఎవరు వారు అంటే సదా పశ్యంతి ఏ సూరయః సదా పశ్యంతి అని చెప్పబడేటటువంటి నిత్య సూరి కోటి ఎవరైతే ఉన్నారో తే వారు పరిచార కర్మణి నిత్యము నీకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని పొందిని ధన్యాః ఆ రకంగా వాళ్ళు ధన్యులవుతున్నారు, ఆ రకంగా నీకు పరికరములు అవుతున్నారు. నిత్యసూరులు నిత్య సేవా పరాయణులు. ఎవరా నిత్యసూరులు? వేరే చెప్పుకోక్కర్లేదు, అనంత గరుడ విశ్వక్సేనాది కోటి అందరూ కూడా నిత్యసూరి కోటి అని అంటాం మనం. అందుకే మనం నిన్నను శరణాగతి గద్యంలో ఒక వాక్యం చదువుకున్నట్టే అక్కడే ఉంటుంది. ఆ వైకుంఠం తర్వాత మనకి స్వసంకల్పానువిధాయ స్వరూప అంటూ శేషాసన గరుడ ప్రముఖ నానా విధానంత పరిజన పరిచారిక పరిచరిత చరణయుగళ
పరిజన పరిచారికలు అని. రంగరాజస్తవంలో కూడా ఇవన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి వేరే వివరించుకోక్కర్లేదు. పరిచార కర్మణి, సో అమ్మకి నిత్యము సేవాపరాయణులై ఉండేటటువంటి వారు, ఆ పరావిభూతిలో ఉండేటటువంటి నిత్యసూరి కోటి అంటే అమ్మకి సేవాపరాయణులై ఉన్నారు. ఆ రకంగా అంతటి వారి చేత సేవలు పొందుతోంది ఆమె. అంతటి మహనీయులు అమ్మకి సేవ చేస్తున్నారు అంటేనే అమ్మ వైభవం దానివల్ల ప్రకటితం అవుతోంది. అలా వాళ్ళు ఉపయోగపడుతున్నారు. మనమేం చేస్తున్నామండి అంటే, ఇవాళ దీపం పెట్టానండి, మళ్ళీ శుక్రవారమేనండి, నేను వారానికి ఒకసారి పెడతానండి, రోజు కుదరదట్ని, బాబు ఎవడు పెడతాడు రోజు ఉదయాన్నే స్నానం చేసి అని మనం ఎంతో గొప్పగా శుక్రవారమో శనివారమో దీపం పెట్టడమే గొప్ప అనుకుంటాం. వాళ్ళు ఒక్క క్షణం కూడా విడవకుండా నిత్య సేవాపరాయణలే ఉన్న వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ? పోనీ వాళ్ళు గొప్ప, వాళ్ళ అమ్మ మహిమని తెలియజేస్తున్నారంటే మరి మనము ఎందుకు ఉపయోగపడకుండా ఉండి అమ్మకి మరింత చిరాకు కలిగిస్తున్నామా, ఏమైనా ఉపయోగపడుతున్నామా, మన వల్ల ప్రయోజనం ఉందా? ఈ లీలా విభూతిలో ఉండేటటువంటి వారు అమ్మ మహిమకి ఎలా పరికరాలు అవుతున్నారు అంటే చెప్తున్నారు చూడండి. కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం, కేవల కృపకి ఒక విశేషణాన్ని వాడుతున్నారు. వయం, మేమందరం ఉన్నామే అమ్మా, నీ నిర్వాహ్య వర్గం అవుతున్నాం, అంచేత నీ చేత నిర్వహింపబడే వాళ్ళం అవుతున్నాము, నీ రక్షణ కోటిలోకి చేరి ఉంటున్నాము. ఒక మహానుభావుడు, ఒక ఉదారుడు, ఒక సంపన్నుడు ఆయన వైభవాన్ని గురించి చెప్పాలి అంటే, అబ్బో ఎన్ని అనాథ శరణాలయాలు కట్టించేరోనండి, ఎన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయోనండి, ఎంత వికలాంగులకి సేవ చేస్తున్నాడోనండి అన్నాం అనుకోండి. ఈ శరణాలయాలు కానీ, ఈ వృద్ధాశ్రమాలు కానీ, ఈ వికలాంగులు ఉండేటటువంటి స్థలాలు కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే, అమ్మ ఆ సంపన్నుని చేత రక్షింపబడేవి అవుతున్నాయి, సంపన్నుని చేత కాపాడబడేవి, నిర్వహింపబడేవి అవుతున్నాయి. ఇప్పుడు ఇవి ఆయనకి గొప్పతనాన్ని తెస్తున్నాయా లేదా? తెస్తున్నాయి. ఎందుకు ఆయన ఇలాంటివన్నిటి వారికి సేవ చేస్తున్నాడు, వీటన్నింటినీ ఆయన తనవిగా అనుకుని ఎందుకు రక్షిస్తున్నాడు, ఈ అనాథలను అందరినీ ఎందుకు ఒక చోటికి చేరుస్తున్నాడు అని అంటే, అదే ఆయన ఔదార్యం, అదే ఆయనకు ఉండేటటువంటి దయ అని అనుకుంటామా? అలాగే అమ్మా, మేం కూడా నీకు ఉపయోగపడుతున్నాం. ఎలాగా అంటే, మా పట్ల నువ్వు కేవలం కృపని చూపిస్తున్నావు అంతే. ఆ కృప కూడా మాలో ఉండేటటువంటి అర్హతలను బట్టి రావటం లేదు. మేం కూడా మళ్ళీ ఒకలా ఉండవమ్మా, మేము కూడా రెండు రకాలుగా ఉంటాం. వయం అంటున్నారు. వయం అంటే ఇక్కడ ఉండేటటువంటి లీలా విభూతిలో ఉండేటటువంటి వాళ్ళ రెండు రకాలు, కామన్ గా రెండు రకాలు తీసేస్తుందా. ఒకటి తినాలనే కోరిక, ఒకటి విడివడాలనేటటువంటి కోరిక. మోక్షేచ్ఛ, బుభుక్ష అంటారు. బుభుక్షువులు, ముముక్షువులు అని రెండు రకాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎవరినైనా రక్షించేది ఎవరవుతారు అంటే అమ్మ. ఎందుకు ఆమె రక్షణ కోటిలోకి మనం చేరుతున్నాము అంటే, కేవల కృప, అమ్మకుండేటటువంటి సహజమైనటువంటి కృప అనేది ఇక్కడ మా వల్ల, మమ్మల్ని రక్షించటం వల్ల అది ప్రకాశాన్ని పొందుతోంది. మేమేం నిత్య సేవకులం కాదు, నిత్య సూర్యుల చేత సేవలు పొందుతున్నావు నువ్వు, మమ్మల్ని రక్షిస్తున్నావు. రక్షించడానికి హేతు ఏదవుతోంది అంటే కేవల కృప, ఆ కృప అమ్మకి సహజ సిద్ధమైనది అనడంలో కేవలం కోరిక, ఆ కేవలం కృప అంటే నీకు సహజంగా కృప ఉంది కాబట్టి మమ్మల్ని రక్షిస్తున్నావు. మన ఇంట్లో ఒక గృహస్థిగా ఉంటే కొంతమంది పని చేస్తారు, కొంతమంది అలా పడి తింటారు. పడి తింటున్న వాళ్ళ మీద కూడా ప్రేమ కలిగి వాళ్ళకు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆశ్రయం ఇవ్వాలి అని అనుకునేది ఆ వ్యక్తికి ఉండేటటువంటి కృపగా చెప్పబడుతుంది అన్నమాట. ఆ రకంగా కూడా అమ్మ, మనం ఏమవుతున్నాం, పరికరాలం అవుతున్నాం. దేంట్లో అమ్మ మహిమని వ్యక్తం చేయటానికి, మనం రక్షించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, మేము ఉన్నాం కదమ్మా, అంచేత మేం కూడా నీ మహిమా స్ఫారణంలో పరికరాలము అని అన్నారు నిత్య సూర్యులు మనం. ఇంకెవరు మిగిలిపోయారు అని అంటే, అలా పెద్ద ఆయన ఉన్నాడు కదండి ఇంటి యజమాని, ఆయన ఏమిటి అమ్మ వైభవాన్ని తెలియచేస్తాడా, అమ్మ ఆయన వైభవాన్ని తెలియచేస్తాడా అంటే, శేషిత్వే పరమహా పుమాన్, పరమహా పుమాన్, పరమ పురుషుడు,
పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు. ఆయన శేషిత్వే, నీకు శేషి అనేటటువంటి ఒక హోదాని పొంది ఉన్నాడు ఆయన. అందరూ నిన్ను ఆశ్రయిస్తారు, కానీ ఆయన నీకు శేషిగా ఉంటున్నాడు. అంటే ఇక్కడ శ్రియపతి అని చెప్పబడుతున్నాడు అనమాట. ఆవిడే పెద్ద హోదాలో అవుతుంది. వాళ్ళ ఆయన గారండి అని అనిపించుకుంటున్నాడు ఆయన. వాళ్ళ ఆయన అని అనిపించుకునేసరికల్లా ఈమె కూడా ఆయనకి లొంగి ఉంటునేది, ఆయనకి చెందినది అనే మాట రావచ్చు. కానీ ఈమెకే ప్రాధాన్యం అక్కడ వస్తోంది. శేషిత్వే పరమః పుమాన్. మరి అలాంటప్పుడు శేషి ఆయన అయితే, శేషము ఈమె అయితే, ఇప్పుడు ఆయనదే హోదా ఎక్కువ అవుతుంది కదా, ఆయన కింద ఉండేటటువంటి ఈమె కింద వస్తుంది కదా. ఈ శేషిత్వం అనేది అమ్మ మహిమాస్ఫారణము ఎలా అవుతుంది అంటే ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తారు చూడండి. రాజుగారి యొక్క వైభోగాన్ని చెప్తున్నారు. ఇదిగోటండి ఈ మేడలన్నీ రాజుగారివేనండి, ఇదిగోటండి ఈ పరిజనమంతా రాజుగారితేనండి, ఇదిగోటండి వీళ్ళందరినీ రాజుగారే రక్షిస్తున్నారండి అని చెప్తూ ఆవిడండి రాజుగారి తల్లండి అన్నారు. ఇప్పుడు రాజుగారి తల్లి రాజుగారి కంటే ఎప్పుడూ గొప్పదే. రాజుగారి తల్లికి చెందిన వాడయ్యే ఉంటాడు రాజుగారు. కానీ ఆవిడని ఏమంటాం మనం? రాజమాత అంటాం. ఆ మాతని బట్టి రాజుగారని చెప్పం, రాజుగారి మాతగా ఆమెను గౌరవిస్తాం. ఆమె ఆయన మందిరంలోనే ఉంటుంది, ఆయన పోషణలోనే ఉంటుంది, ఆయన దగ్గరే ఉంటుంది, ఆయనతోనే ఉంటుంది. కానీ ఎలా గుర్తింపబడుతుంది? రాజమాతగా గుర్తింపబడుతుంది. అందరూ రాజుగారిని గౌరవిస్తే రాజుగారు వెళ్ళి తల్లిగారి కాళ్ళకి దండం పెడతారు. కానీ పిలువబడ్డం ఎలా పిలువబడుతుంది? రాజమాత అనే పిలువబడుతుంది. అలాంటి స్థితిని చెప్తున్నారనమాట. అమ్మ కంటే అతిశయం కలిగిన వాడు అమ్మ శేషము, స్వామి శేషి అయి ఉంటాడు. కానీ ఆయన ఏమని చెప్పబడతాడు అంటే శ్రియపతి అని చెప్పబడుతున్నాడు, రాజమాత అన్నట్లుగా అనమాట. అంచేత మిగిలిన వారందరికంటే ప్రత్యేకత రాజమాతకు ఉంటుందా ఉండదా? మిగిలిన వాళ్ళందరికీ ఉండే స్థానం వేరు, రాజమాతకు ఉండేటటువంటి స్థానం వేరు. అలాగే శేషిత్వే పరమః పుమాన్, నీకు శేషిగా అక్కడ పరమ పురుషుడు నీ వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి స్థితిని కలిగి ఉంటాడు. ఆయన శేషిగా ఉండి పరికరం అవుతున్నాడు, మేము రక్షవర్గంలో ఉండి పరికరాలం అవుతున్నాం. నిత్యసూరులు పరిచారాలు చేస్తూ పరిచారకులై సేవకులై నీ గొప్పతనాన్ని తెలియచేస్తున్నారు. లీలా విభూతి నీకు క్రీడ కోసం అవుతోంది, నిత్య విభూతి నీకు అభోగం కోసం అవుతోంది అంటూ రెండు విభూతులు అమ్మకి ఉపయోగం కోసమే ఉన్నాయి అని ఆ ఉభయ విభూతులు అమ్మ యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసేవి అవుతున్నాయి అంటున్నారు ఈ శ్లోకంలో. శ్లోకాన్ని ఒకసారి కలిసి అనుసంధానం చేద్దాం. హేలాయామఖిలం చరాచరమిదం భోగే విభూతి పరా ధన్యాస్తే పరిచారకర్మణి సదా పశ్యంతి యే సూరయః శ్రీరంగేశ్వర దేవి కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం శేషిత్వే పరమః పుమాన్ పరికరాహ్యేతే తవ స్ఫారణే. నారాయణుడు శ్రీమన్నారాయణుడు శేషి, శేషిత్వం అనేది కూడా నీ హోదాని వ్యక్తం చేసేదే అవుతుంది. వాళ్ళ ఆయన ఎవరనుకుంటున్నారు అని చెప్పుకునేటట్లుగా ఉన్నాడు అని పరమపదము, లీలా విభూతి, సమస్త వ్యక్తులు అమ్మకి వైభవాన్ని అధికం చేసేవారై ఉంటున్నారు, ఉపయోగపడుతున్నారు అంటున్నారు ఇందులో. మరి వ్యక్తులనే చెప్పారు, వస్తుజాతాన్ని చెప్పద్దా అంటే తర్వాతి శ్లోకంలో ఆ పరమపదంలో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి వస్తుజాతాన్ని చెప్తున్నారు. ఇల్లుంది అంటే కేవలం గోడలు నేల గచ్చు ఉంటే చాలదు కదా, మనకి అనుభవించడానికి తగినటువంటి భోగోపకరణాలన్నీ ఉండాలి కదా. అలాంటి భోగోపకరణాలతో నిండి ఉన్నదే ఆ పరమపదము, వారిద్దరి యొక్క రాజధాని అని ఇందులో చెప్తున్నారు. ఇది ఇంకా సులభంగా సాగిపోతుంది, ఎందుకంటే మనం శ్రీరంగ రాజస్థవంలో ఈ భావాలన్నింటినీ అనుసంధానం చేసేసుకున్నాం కాబట్టి. తర్వాత శ్లోకం. ఆజ్ఞానుగ్రహ భీమ కోమల పురీపాలా
ఫలం భేజుషాం యాయోధ్యేత్యపరాజితేతి విదితా నాకం పరేణ స్థితా భావైరద్భుత భోగభూమగహనైః సాంద్రా సుధాస్యందిభిః శ్రీరంగేశ్వర గేహలక్ష్మి యువయోః తాం రాజధానీం విదుః. మరొకసారి ఆజ్ఞానుగ్రహ భీమ కోమల పురీ పాలా ఫలం భేజుషాం యాయోధ్యేత్యపరాజితేతి విదితా నాకం పరేణ స్థితా భావైరద్భుత భోగభూమగహనైః సాంద్రా సుధాస్యందిభిః శ్రీరంగేశ్వర గేహలక్ష్మి యువయోః తాం రాజధానీం విదుః. ఇది శ్లోకం. ఇక మంచి గృహలక్ష్మి కలిగినటువంటి గృహము, అందులో ఉండేటటువంటి సమస్త వస్తు జాతము ఆనంద సంధాయకము అనే విషయాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్లో పెట్టుకోండి. విదుహు అనేది ఇందులో క్రియాపదం. వెనుకటి శ్లోకంలో ప్రత్యేకమైనటువంటి క్రియాపదం లేదు, కానీ ఇందులో విదుహు అనేది క్రియాపదం. విదుహు అంటే తెలుసుకుంటున్నారు అని అర్థం. వేదం అనేటటువంటి ఒక విలక్షణమైన మాటని మనకి గుర్తు చేస్తుంది. విదుహు అంటే ఈ చెప్పినటువంటి మాటలు పరమ ప్రమాణమైనటువంటి వేదం చేత చెప్పబడినవి, ఆ రకంగా తెలుసుకుంటున్నారు అనే అర్థం ఇందులో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక మిగిలిన వాటిలో అవాంతర క్రియలు అవి తర్వాత మనం చెప్పుకుందాము. శ్లోకాన్ని సంబోధన పదం తెలుసుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్ళిపోదాం. సంబోధన పదం స్పష్టంగానే ఉంది. శ్రీరంగేశ్వర గేహలక్ష్మి. ఎన్నో రకాలైనటువంటి సంబోధనలలో మనకి రెండవ శ్లోకంలో శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ అన్నది ఒకటి, ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్లుగా దీపంగా చెప్పారు అమ్మని. శ్రీరంగ హర్మ్యాంగణ కనకలతే అని అన్నారు. ఆ శ్రీరంగ హర్మ్యాన్ని చక్కగా శోభస్కరంగా శుభంకరంగా తీర్చిదిద్దినటువంటి కనకలత అన్నారు అందులో. ఇప్పుడు శ్రీరంగేశ్వర గేహలక్ష్మి అంటున్నారు, గృహలక్ష్మి అంటున్నారు. ఎంత గొప్ప గృహమున్నా అందులో ఇల్లాలు లేకపోతే కళ ఉండదు. కాబట్టి శ్రీరంగేశ్వర గేహలక్ష్మి అని అమ్మని మంచి ఇల్లాలుగా, లక్ష్మీదేవి ఇల్లాలు, లక్ష్మీ కళ అని వేరే చెప్పుకోకర్లేదు. శ్రీరంగాలయంలో వెలుగొందుతూ ఉండేటటువంటి, శ్రీరంగ విమానంలో ఉండేటటువంటి ఒక లక్ష్మీ స్వరూపంగా అమ్మని ఇందులో పిలుస్తున్నారు. ఇక్కడ శ్రీరంగము అలాగే పరమపదము రెండు ఒకటే అనేటటువంటి భావనలో చెప్తున్నారు. ఇంతకుముందు మనం ఎద్దూరే మనసు అనే శ్లోకం చదువుకున్నాం. ఆ శ్లోకంలో ఏ వైభవం చెప్పబడింది అంటే పరమపదం వైభవమే చెప్పబడింది. కానీ ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి ఉండేటటువంటి తేడా ఏమిటి అనంటే అక్కడ పరమపదము యొక్క ఉనికి చెప్పబడింది, స్వరూపం చెప్పబడింది, పేరు చెప్పలేదు అక్కడ. ఇక్కడ ఆ పరమపదానికి ఉండేటటువంటి పేర్లు చెప్తున్నారనమాట. నేమ్ బోర్డు మనకి చూపించలేదు వెనుకటి శ్లోకంలో. ఇలా ఉంటుంది, ఇలాంటి గొప్పతనం కలిగినది, ఆ గొప్పతనం మనకి తెలియదు అంటూ పరమపదము యొక్క స్వరూపాన్ని చెప్పారు. అక్కడ పరమపదము యొక్క పేరుని చెప్తున్నారు ఇక్కడ. ఆ పేర్లు కూడా వేదంలో ఎలా చెప్పబడ్డాయో ఆ పేర్లతోటి చెప్తున్నారనమాట. ఆ నగరానికి మనం చేరుకుంటున్నాము. ఆ నగరం ఏది అంటే శ్రీరంగేశ్వర గేహలక్ష్మి తాం, దానిని అంటే వెనక అన్ని వైభవాలు చెప్తున్నారు. యువయోహో రాజధానీం విదుహు. ఇలా ఉండేటటువంటి ఆ గొప్ప ప్రదేశాన్ని యువయోహో మీ ఇద్దరికీ కూడా రాజధానీం విదుహు, రాజధానిగా చెప్తారు అని అంటున్నారు. ఎందుకు ఈ రాజధాని అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు అని అంటే ప్రధానమైనటువంటి నగరాన్ని ప్రధాన నగరీ రాజ్ఞాం
రాజధానీతి కథ్యతే అంటారు. మనకి తెలిసినదే, ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా రాజధాని అని ఒక నగరం ఉంటుంది అని అనుకుంటున్నాం. అదంతా ఆయనదే, ఆ వ్యక్తి అధీనంలో ఉన్నదే. కానీ ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఉండాలి కాబట్టే ఒక వ్యవస్థగా రాజధాని అనేది ఏర్పాటవుతుంది. అలాగే సర్వవ్యాపకమైనటువంటి తత్వం భగవతత్వం అంతటా ఉంటుంది. మరి అంతటా ఉన్న తత్వానికి రాజధాని అవసరమా అంటే ఒక చోట వ్యక్తంగా ఉండాలి కాబట్టి దాన్ని యువయోహ రాజధానీం విదుహు, ఆయనకే కాదు మీ ఇద్దరికి, రాజుగారికి రాణి గారికి కూడా చెందినటువంటి ప్రధాన నగరముగా తాం విదుహు, దానిని తెలుసుకుంటున్నారు అంటున్నారు. దేనిని అంటే ఎలా ఉంటుందో ఆ రాజధాని నగరాన్ని, దానికి ఉండేటటువంటి ప్రత్యేకతలని చెప్తూ వస్తున్నారు. రాజధాని అనేసరికల్లా మంచి టైట్ సెక్యూరిటీ ఉంటుంది, చక్కని రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ రక్షణ వ్యవస్థతో ప్రారంభం చేస్తున్నారు. ముందుగా ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటటువంటి స్థితిలో ఉండదు. అదేం పబ్లిక్ ప్లేస్ కాదు, అది రాజుగారికి నెలవైనటువంటి స్థలం. అందుకని అక్కడ చాలా పకడ్బందీగా ఉంటుంది సెక్యూరిటీ. అందుకే ముందు ఆ రాజధాని నగరాన్ని మనకు పరిచయం చేస్తున్నప్పుడు ముందు ద్వారపాలకులు కలిగినది అంటూ ప్రారంభం చేయడంలో ఉండే గొప్పతనం ఇది. పుర పరిపాలన నిత్య జాగరూకా, ఇవన్నీ మనం శ్రీరంగ రాజస్తవంలో చక్కగా అనుసంధానం చేసేసుకున్నాం. ఎప్పుడూ జాగరూకులై ఉంటారు, నిద్రమాని సంరక్షణ చేస్తూ ఉంటారు, ఇవన్నీ మనం అనుసంధానం చేసుకున్నాం. ఈ శ్లోకం మనకి స్మేరాననాక్షికమలై అనేటటువంటి శ్లోకానికి అనువాదంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి 8 మంది ద్వారపాలకులని 4 జంటలుగా చెప్పారు, 4 దిక్కులలో ఉండేటటువంటి ద్వారపాలకులని చెప్పారు. అందులో స్మేరాననాక్షికమలై అని ఒకటి చెప్పారు, దంష్ట్రా గదా భృకుటిభి అని మరొక తీరుని చెప్పారు. అంటే ఒక్కొక్కసారి కోపం చూపిస్తున్నారు, ఒక్కొక్కసారి నవ్వుతూ ప్రశాంతంగా ఉన్నారు అని అన్నారు. ఆ రెండు విశేషణాలని కలిపి ఇక్కడ చెప్పేస్తున్నారు. ఆజ్ఞ అనుగ్రహ, ఆజ్ఞ అంటే ఆగు అని వాళ్ళు అక్కడ ఆదేశించారు. అంటే ఆదేశాన్ని వింటూ ఉంటే ఆ స్థితిలో వాళ్ళు భయాన్ని కలిగించేటట్టుగా ఉన్నారు. అనుగ్రహ, అనుగ్రహంతో చూస్తున్నారు, దయతో చూస్తున్నారు, ప్రసన్నంగా ఉన్నారు అంటే పర్వాలేదు అని అనిపిస్తున్నారు. ఆజ్ఞ అనుగ్రహ. తర్వాత 2 పదాలు భీమ కోమల. భీమ అంటే భయంకరంగా ఉన్నారు, కోమల అంటే మంచిగా ప్రశాంతంగా ఉన్నారు. ఆజ్ఞ చేసేటప్పుడు భీమ భయంకరులై ఉన్నారు. ఎవరికి? శత్రు భయంకరులై ఉన్నారు అని అనుకోవాలి. చెడు బుద్ధితో లోపలికి వచ్చేటటువంటి వాళ్ళని చూస్తే భయం వేస్తోంది, వీళ్ళని అడ్డేస్తారేమో అని వీళ్ళ విషయంలో, ఆ వ్యతిరేక బుద్ధితో వస్తున్నటువంటి వాళ్ళ విషయంలో భీమత్వాన్ని కలిగి ఉంటున్నారు. అనుకూల బుద్ధితో దర్శనం కోసం వస్తున్నటువంటి వారి విషయంలో ఆ ప్రసాదాన్ని కలిగి ఉంటున్నారు, అనుగ్రహాన్ని కలిగి ఉన్నారు. ఆజ్ఞ అనుగ్రహ భీమ కోమల. కోమలత్వం అంటే ఇక్కడ సుముఖంగా ఉండడం అని అనుకోవాలి. అలా ఉండేటటువంటి పురీపాల, పురపాలకులతో కూడి ఉన్నది. పురపాలక వ్యవస్థ అంటే మున్సిపాలిటీ అని అనుకోకండి, అర్థం అదే అనుకోండి. పురీపాల, ఒక నగరానికి పాలకులు, రక్షకులుగా ఉన్నారు అంటున్నారు వీళ్ళని. అలాంటి ఒక పురీపాలకులు కలిగినది అంటే ఆ రాజధానికి ఉండేటటువంటి లక్షణాలు మనకి కనపడాలన్నమాట. ఎవరు పడితే వారు ప్రవేశించటానికి వీలుగా ఉండేది కాదు. అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకులు కూడా చాలా జాగరూకతతో రక్షణని నిర్వహిస్తూ ఉంటారు. అందుకే వ్యతిరేకులెవరో అనుకూలులెవరో తెలిసిపోతుంది. వ్యతిరేకులకైతే భయం పుడుతుంది వాళ్ళని చూస్తే, అనుకూలులకి అయితే హాయిగా ప్రవేశించడానికి తగిన రీతిలో అనుగ్రహం లభిస్తుంది. అలాంటి పురపాలకులు కలిగినది. ఇంకా భేజుషాం ఫలం, అట్నుంచి పెట్టుకోవాలి 2 పదాలు. ఫలం భేజుషాం అని అన్నారు. భేజుషాం
ఫలం భేజుషాం అంటే భజించేవారు వారికి అని అర్థం, షష్ఠీ విభక్తి అన్నమాట. భేజుషాం ఫలం, భజన చేసే వారికి అంటే సేవించే వారికి అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ భేజుషాం అన్న పదానికి భక్తులకు అని తీసుకుందాం. ఈ భక్తులు కూడా రెండు రకాలుగా ఉంటారు. భక్తిని సాధనంగా చేసుకుని అక్కడికి చేరాలి అని అనుకోవడం, భక్తి కలిగి ప్రపన్నులై ఉండడం అని అర్థం అన్నమాట. వీరికి భక్తి ఉంటుంది, వారికి భక్తి ఉంటుంది. భక్తి సాధనంగా తీసుకున్నటువంటి వారిలో ఉండేది సాధ్య భక్తి అంటారు, సాధన భక్తి అంటారు. భక్తి ఉపాయం కాదు, భగవంతుడే ఉపాయము, ఆ భగవంతుడి పట్ల ప్రీతితో ఉండాలి అని ఉండేటటువంటి భక్తి కలిగినటువంటి వారిని ప్రపన్నులు అంటారు, సిద్ధ భక్తి అంటారు దాన్ని. అలా వీళ్ళకైనా వాళ్ళకైనా, భక్తులైనా ప్రపన్నులైనా చేరేది ఎక్కడికి అంటే ఫలం. వారి యొక్క ఫలం ఏది, వారు పొందవలసినటువంటి స్థానం ఏది అంటే ఇదే. ఎవరైనా అక్కడికే చేరుకోవాలి. భక్తిని సాధనంగా గ్రహించిన వారు పరమపదానికే చేరతారు. ప్రపత్తి నిష్ఠులై భక్తితో భగవంతుణ్ణి అనుభవిస్తూ ఉండేటటువంటి వారు కూడా ఆ పరమపదానికే చేరతారు. అంచేత అందరికీ అదే ఫలం, అందరూ పొందేటటువంటి స్థానము అదే అని అంటున్నారు. ఇంతకీ అడ్రస్ ఉందా దానికి, కనీసం నేమైనా ఉందా అంటే యా ఏ నగరం అయితే అయోధ్య ఇతి అపరాజిత ఇతి రెండు నేమ్స్ చెప్తున్నారు. అయోధ్య అని శృతులు చెప్తున్నాయి, అపరాజిత అని శృతులు చెప్తున్నాయి. ఎంత సులభంగా ఉందో చూడండి శ్లోకం, హాయిగా చెప్తున్నారు. యా ఏదైతే, అయోధ్య ఇతి అపరాజిత ఇతి విదిత, విదిత అంటే తెలియబడినది అని అర్థం. ఇది కూడా అవాంతర క్రియగా మనం తీసుకోవచ్చు. విదిత అంటే వేదముల చేత తెలియచేయబడినది అని అర్థం. ఇక్కడ విదిత అనేటటువంటి మాటతో మనకి గొప్ప ప్రమాణం చేత నిర్ధారణ చేయబడినది అనే పదం తెలియడం కోసం విదిత అని అంటున్నారు. వేదనం, ధ్యానం ఇలాంటి పదాలు అంటున్నా. వేదనం తెలుసుకొనుట అని అర్థం అన్నమాట, తెలుసుకొనబడినది. రెండు పేర్లు ఎందుకండి, రెండిటికి తేడా ఉందా ఒకటే అర్థమా అంటే అయోధ్య యోద్ధం అశక్త అంటే యుద్ధం చేసి దాన్ని ఆక్రమించటానికి వీలైనది కాదు. ఇప్పుడు యుద్ధాలు అలాగే కదా జరుగుతున్నాయి. ఏదో ఆ దేశం ఆక్రమించిన ప్రాంతం అంటారు, మా దేశానికి చెందిన ప్రాంతం అని అంటారు. ఆ ఆక్రమణలు దేంతో జరుగుతాయి అంటే యుద్ధాలతోటి ఆయా స్థలాలు ఆక్రమింపబడుతూ ఉంటాయి. అలా ఎవరి చేత ఆక్రమింపబడడానికి వీలైనది కాదు కనుక అయోధ్య అంటున్నారు. అపరాజిత ఇంతవరకు ఎవరు ఈ విషయంలో దాన్ని జయించినటువంటి వారు ఎవరూ లేరు, ఆక్రమించలేరు, జయించలేరు. అలాంటి సర్వోత్తమమైనటువంటి స్థానం అంటూ ఈ రెండు పదాలు ఉన్నటువంటి దేవానాం పూరయోధ్య అలాంటి శృతి వాక్యాలలో ఈ పరమపదానికి అయోధ్య అని అపరాజిత అనేటటువంటి పేర్లు ఉన్నాయి. అది విదిత ఎక్కడుంది, నాకం పరేణ స్థిత. వెనుకటి శ్లోకంలో అయితే మనం చెప్పుకున్నాము తమసహ పరే అని. ఇక్కడేం చెప్తున్నారు, పరేణ నాకం నిహితం గుహాయాం అనేటటువంటి ఒక శృతి వాక్యాన్ని తలపింప చేస్తున్నారు. నాకం పరేణ అట్నుంచిటు ప్రయోగం చేస్తున్నారు. పరేణ నాకం అని శృతి వాక్యంలో ప్రయోగం, దాన్ని అట్నుంచిటు చేసి నాకం పరేణ అంటున్నారు. నాకం అంటే ఆకాశం, ఆకాశం అంటే పరమాకాశం, పరమ వ్యోమ అని చెప్పబడుతుంది. అక్కడ ఉన్నది అనేటటువంటి అర్థాన్ని పరమాకాశానికి పైన ఉన్నది అని నాకం పరేణ స్థిత ఎగ్జాక్ట్ గా పేరుతో సహా అడ్రస్ తో సహా దానికి ఉండేటటువంటి స్వరూపాన్ని, దానికి ఉండేటటువంటి స్థితిని మనకి తెలియచేస్తున్నారు. ఇప్పుడు అక్కడ దాకా వెళితే అక్కడ ఉండేటటువంటి భోగోపకరణాలను అన్నింటినీ చెప్తున్నారు. ఎక్కడ అంతా కూడా మంచిగా ఫుల్లీ ఫర్నిష్డ్
అని అంటే చూసారా, ఏది మనం రెడీ చేసుకోక్కర్లేదండి, అన్నీ అక్కడ అంత అందంగానూ ఉంటాయి. అది మనం తెలుసుకున్నాం, వైకుంఠ గద్యంలో అనుసంధానం చేసుకున్నాం. అక్కడ ఉండే ఉద్యానవనాలు, అక్కడ ఉండే రత్న స్థలాలు, అక్కడ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఉపకరణాలు, వీటన్నింటినీ అన్నీ కలిపి చెప్తున్నారు. భావై, ఇక్కడ భావములు అన్న చోట మనోభావములు, మన ఆలోచనలో కలిగేటటువంటి భావములు ఇలాంటివి అనుకోకండి. వస్తుజాతం అని అనుకోండి. పదార్థములు అనే ఉన్నవి అని అర్థం అనమాట. భూసత్తాయం అని మనం అనుకుంటాం కదా, కలిగినవి, ఉనికి కలిగినవి అని అర్థం అనమాట. ఎలాంటివి అంటే అద్భుత, ఆశ్చర్యకరమైన, భోగ భూమ గహనై, భోగ భూమ గహనములు. భూమ అంటే అధికమైన అని అర్థం, అద్భుతము అంటే ఆశ్చర్యకరమైన అని అర్థం. ఆశ్చర్యావహాలుగా ఉంటాయి, అద్భుతమైనటువంటి భోగాన్ని, అధికమైనటువంటి భోగాతిశయాన్ని కలిగించేటటువంటివి అయి ఉంటాయి. గహనై, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెల్లాచెదురుగా ఉండేటటువంటి భోగస్థానాలు కావు అవి, భోగోపకరణాలు కావు, అది నిబిడంగా ఉంటాయి, దట్టంగా ఉంటాయి, అంటే బాగా నిండుగా ఉంటాయి. గహనము అంటే పరిచితమివాథాపి గహనం. ఇంతకు ముందు శ్లోకంలో మనకు వచ్చింది చూసారా, భావై అద్భుత భోగ భూమ గహనై సాంద్రా. అలాంటి వస్తుజాతముతో, అలాంటి పదార్థములతో సాంద్ర, నిండి ఉంటున్నది అని అర్థం అన్నమాట. లోతైనటువంటి భోగాన్ని, అతిశయమైనటువంటి భోగాన్ని కలిగించేటటువంటి వస్తువులతో, శుద్ధ సత్వమయమైనటువంటి వస్తువులతో నిండి ఉన్నది. సుధాస్యందిభి, సుధాసఖి అని వచ్చింది చూసారా. ఈ భోగోపకరణాలు, ఈ భోగస్థానాలు సుధని చిలికిస్తున్నాయా అన్నట్లుగా ఉంటాయి. అంటే అంతటి భోగ్యతాతిశయము కలిగినవి అని అర్థం. అమృతాన్ని చిందుతున్నట్లుగా ఉన్న సుధాస్యందిభి భావై సాంద్ర. అలాంటి భోగ్య భోగోపకరణ భోగస్థానములతో నిండి ఉన్నటువంటి ఆ రాజధానిని, దానిని అంటున్నారు. అంటే అక్కడ చాలా విలక్షణమైనటువంటి వస్తుజాతం ఉంది, అది చాలా ఆనందాన్ని కలిగించేది ఉంది. అలాంటివి చాలా అధికంగా ఉంటున్నాయి, వాటితో సాంద్రమై ఉంది, నిండి ఉన్నది, వాటితో దట్టంగా కూడుకుని ఉన్నది, పురపాలకులతో కూడి ఉన్నది. పురపాలకులు లక్షణలో జాగరూకులై ఉంటున్నారు, ఎవరు పడితే వారు చేరడానికి వీలు లేకుండా జాగ్రత్తగా దాన్ని సంరక్షిస్తున్నారు. ఫలాన్ని పొందడానికి కోసం సేవించే వారికి అందరికీ ఫలస్వరూపంగా ఉంది అది. దాని పేరు అయోధ్య, దాని పేరు అపరాజిత. వేదం చెప్పింది ఆ పేర్లతో పిలువబడుతూ ఉండేటటువంటి ఆస్థానము అత్యంత ఉన్నతంగా ఉంది, ఈ ప్రకృతికి అంటకుండా ఉంది. నాకం పరేణ స్థిత అంటూ అలాంటి తాం, దానిని యువయోహో రాజధాని విదుహు, ఆ స్థానాన్ని అమ్మా మీ రాజధాని అని అంటున్నారు. మీ ఆయన రాజధాని అని కాదు, మీ రాజధాని. ఇక్కడ ఈ ప్రయోగం ద్వారా మనకేం తెలుస్తోంది? పరమపర నిత్య విభూతి అయినా లీలా విభూతి అయినా ఇద్దరిది అనేటటువంటి విషయం. అందుకే తవ కృతే అని చెప్పిన దాంట్లో యువయోహో రాజధాని విదుహు, మీ రాజధానిగా తెలుసుకుంటున్నారు అని ఇందులో ఆ పరమపదాన్నే ఆ అమ్మ యొక్క, స్వామి యొక్క రాజధానిగా చెప్తున్నారు భట్టర్ వారు. ఈ రెండు శ్లోకాలని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ ప్రమాణ తిరట్టును అనుసంధానం చేసుకుందాం.